ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కొందరు అర్హత లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలు క్లినిక్లపై దాడులు చేశారు. అయితే తూతు మంత్రంగానే తనిఖీలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఎంపీలు ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి. వారు మెడికల్ షాపులు కూడా నిర్వహించకూడదు. కానీ నర్సాపురంలో పలువురు పీఎంపీ ఆర్ఎంపీల పేరుతో క్లినిక్లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి వారిపై ఫిర్యాదులు వస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తూతు మంత్రంగా తనిఖీ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసి వెళ్లిపోతున్నారంటున్నారు. నర్సాపురంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ స్వరూప్ పలు క్లినిక్లను తూతు మంత్రంగా తనిఖీ చేశారని స్థానికులు విమర్శించారు. క్లినిక్లు నడిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాసుపీకి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మాత్రం దానికి తనిఖీలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే గత 2-3 రోజులుగా మనకి వివిధ రకాలుగా మనకి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మనం చెకింగ్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఆర్ఎంపీ మరియు పిఎంపీ ప్రాక్టీస్ వైద్యులకి మనం చెప్తుంది ఏమిటంటే మీరు ప్రాథమిక వైద్యానికి మాత్రమే పరిమితం అవ్వాలని, ఇంజెక్షన్స్ హైయర్ యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ అవి వాడకుండా, అలాగే ఇన్ పేషెంట్స్ ని కూడా అడ్మిట్ చేసుకోకుండా మీరు చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ మీ సర్టిఫికెట్ మీద మీరు ఏదైతే ఫస్ట్ ఎయిడ్ వరకు చేయడానికి అర్హత ఉందో దాని వరకు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు జారీ చేసిన విధానంగా ప్రతి మండలంలో ఒక మండల్ టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. మీకు ఏమన్నా ఫిర్యాదులు ఉన్నట్టయితే కనుక మీ ఎక్కడైతే ఈ క్లినిక్ నడుస్తుందో ఆ పరిధిలో ఉన్న పిహెచ్సి వారికి మీరు తెలియజేసినట్లయితే వారు సంబంధిత రిపోర్ట్ మాకు ఇస్తారు. మాకు ఏదైనా సరే దీనిలో ఫిర్యాదులు నిరూపణ అయితే కనుక ఆ మండల్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ లో పెట్టి దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మేము ఇప్పటి నుంచి దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టి చెకింగ్